విచారణకర్తలు వారిని కరుణాకరులతో మా యొక్క విచారణ తరపున సంఘాల తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలు అశోక్ నగర్, మార్కెట్ రోడ్, గార్పాడి వీధి, విద్యానిధి, కాలేజ్ రోడ్ మరియు ఈ రావులపాలెం ఈ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. దేవుడు కృపామయుడు తల్లి మరి మాత కూడా దీవించాలి, ఆశీర్వదించాలి, వారి తరాలను దేశం నెరవేర్చమని లీవుల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మరణాపుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండును గాక. ముందుగా అమలోత్పన్న పండుగకి నవ పూజలు, నవ ఆరాధన, నవ ప్రార్థనలు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజున నన్ను ఆహ్వానించినందుకు షౌకార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాంటి మీ అందరికీ కూడా మరి తల్లి సమైక్యత, ఇది అంశం. ఈరోజు సమైక్యత అంటే ఐక్యత, ఏకత్వం, ఒక మనస్సుతో జీవించడం, ఏక మనస్సులై జీవించడం, ఒక ఆశయం కోసం జీవించడం, ఐక్యంగా జీవించడం. అదే ఈరోజు మైతలు అందరూ నేర్పించేది. ప్రతి కుటుంబానికి ఒక ఆశయం ఉండాలి, ఆ ఆశయం దిశగా ప్రయాణం చేయాలి. ఈ రోజుల్లో ఆశయం లేదు, ఆకాంక్ష లేదు, దశ దిశ ఏమీ లేదు. ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, ఎందుకు ప్రయాణం చేస్తున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం అని కూడా తెలియకుండా బ్రతుకుతున్నాం. ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో ఐక్యత లేదు, ఏక మనస్కులై జీవించడం అస్సలు. ఇద్దరు భార్య భర్తలకి పుస్తకం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి పుస్తకం లేదు. ప్రార్థన చేద్దాం, తిరు కుటుంబంలో మనం కూడా ఐక్యమై జీవించాలి. ఏకత్వంతో ఏక మనస్కులై జీవించే శక్తిని ఇవ్వమని ఈ పూజలో ప్రార్థిస్తూ ఈ పూజావళిని ప్రయోగికంగా సమర్పించడం, మనం చేసే తప్పిదం నడుపుకుంటూ పాపమని పోగై ప్రార్థిద్దాం.
ప్రభువైన దేవుడు తన కొరకు ఆనందించుటకు మనలను ఆహ్వానించను. ఆయన ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయు.
పర్వతం మీద సకల కాపులకు విందు సిద్ధం చేయండి. అది ప్రశస్త మాంస భక్షణలతో మధువుతో కూడి ఉండేది. రొమ్మిన పశువుల మాంసంతో తేలికున్న ద్రాక్షారసంతో నిండి ఉండేది. సకల జాతి చెట్లు విచారంతో కప్పుకొని ముసుగును సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖము తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించింది. ప్రభు అయిన యేసు మృత్యువును సదా నాశనం చేయదు. ఎల్లరి కన్నీరు తుడిచివేయి. భూమి మీద సకల స్థానంలో తన ప్రజలకు కలిగిన అవమానం తొలగించింది. ప్రభువు స్వయంగా పలికిన పలుకులు ఆ దినం నా తల్లులు వీళ్ళు చెప్పుకుందరు. ఈయన మన ప్రభువు, మనకు ఆయన నమ్మింది, ఆయన మన కాపాడు, ఆయన ప్రభువు మనకు ఈయన విశ్వసించింది, ఈయన మనలను రక్షించదు కనుక మనకు ప్రబోధం చెందుతాము. ప్రభుని కొండను కాపాడు, కానీ మోవను మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె తొక్కివేయదు. ఇది ప్రభు వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతకబోతున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అసలే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు
హేరోదు మరణించినంత వరకు అతనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా పాపములు క్షమించబడుగాక. యేసువందనం, యేసుస్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగున్నారండి? నన్ను ఎప్పుడు చూస్తుంటారు? సెకండ్ సాటర్డే చూసారు. ఆ రోజు వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. రాని వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 4 విషయాలు నేర్చుకుంటాం. ఎన్ని విషయాలు? మరియ తల్లి సమైక్యత, ఐక్యత. సమైక్యత అంటే ఐక్యత, ఏకత్వం. ఉపోద్ఘాతంలో చెప్తున్నాడు. ఏకత్వం ఎప్పుడు వస్తుంది? ఏకత్వం అంటారు. ఏకత్వం అంటే కలిసి, ఐక్యంగా. అది పోరాటం అవ్వచ్చు, పని చేయడం అవ్వచ్చు, ఐక్యంగా జీవించడం అవ్వచ్చు. ఐక్యత, ఏక మనస్సుతో ఎప్పుడు జీవిస్తాం? అందరి ఆశయం ఒకటే ఉండాలి. అందరి ఆశయం ఒకటే ఉండాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఆశయం ఒకటే ఉంటే ఏకత్వం వస్తుంది. ఐక్యంగా జీవిస్తారు, ఏక మనస్సులో జీవిస్తారు. ఒక పని మీద ఉంటారు, ఒక పని చేస్తారు, ఒక పని కోసం పాపులాడతారు, ఒక పని కోసం, ఆశయం కోసం ప్రాణిస్తారు. అందరూ కలిసి. సో మరియ తల్లి నుండి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం మొదటిది, బిడ్డను కాపాడారు. బిడ్డను కాపాడారు. బెత్లెహేములో పుట్టినటువంటి యేసయ్య పసిబాలుడు. ఇదిగో యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? తూర్పు దిక్కు నక్షత్రాన్ని చూసాం, ఆయన నరాలకు వచ్చాం అని ఎప్పుడైతే ముగ్గురు రాజులు వెళ్ళి హెరోదు రాజుతో చెప్పారు, హెరోదు ఆ క్షణం నుండి కలవరపడ్డాడు, భయపడ్డాడు. యూదుల రాజు నేను కదా, ఇంకొకటి ఎక్కడ? కలవరపడ్డాడు. ఆ క్షణం నుండి ఆ బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు దేవదూత యోసేపుకు కనిపించి, కలలో కనిపించి, బిడ్డను శత్రువైనటువంటి హెరోదు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని ఎప్పుడైతే సందేశం ఇచ్చిందో, ఐగుప్తుకు పారిపోండి, ఎక్కడికి వెళ్ళాలో దేవదూత చెప్తుంది, ఐగుప్తుకు వెళ్ళండి. బెత్లెహేము నుండి ఐగుప్తుకు వెళ్ళండి. బిడ్డకి భద్రత ఐగుప్తులో. బిడ్డ క్షేమం ఐగుప్తులో ఉంది. ఇక్కడ ఎక్కడ కాదు, ఐగుప్తులో. అక్కడ భద్రత ఉంది. అక్కడికి వెళ్ళండి. ఆ రాత్రికి రాత్రి యోసేపు తల్లిని బిడ్డను తీసుకొని ముగ్గురు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు గాడి మీద.
తల్లి బిడ్డ గాడి మీద ఉన్న యోసేపు నడుస్తూ వెళ్తున్నాడు. ఎంత కష్టం, ఎంత నడుచుంటాడు. మనకు ఆ సీన్ ఒకసారి అలా గుర్తు చేసుకుంటే, తల్లేమో గాడి మీద ఉంది. మనకి క్రిస్మస్ ఫొటోస్ కనిపిస్తాయి చూస్తే. తల్లేమో గాడి మీద ఉంది, తల్లి ఒడిలో భావిస్తున్నారు. వారిని తీసుకుంటూ యోసేపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎన్ని మైళ్ళు నడవాలి, అశమాషి కాదు. ఒకటే ఆశయం, బిడ్డను కాపాడాలి. బిడ్డకి ప్రమాదం వచ్చి ఉంది, ఈ ప్రమాదం నుండి బిడ్డను కాపాడాలి. ఎందుకు కాపాడాలి? లోకాన్ని రక్షించేవాడే మరణిస్తే రేపు లోక రక్షకుడి లోకానికి కావాలి. మరి ఆమెకు గర్భం ధరించు కుమారుని కంట అతడు యేసు అని పేరు పెట్టు. అతడే లోక రక్షకుడు. సో ఇద్దరు ఆశయం ఏంటి? లోకానికి రక్షకుడిని అందించాలి. లోకానికి రక్షకుడిని అందించాలి కాబట్టి రక్షకుడిగా పుట్టిన ఈ బాలుని కాపాడాలి. ఒకరోజు నీ బిడ్డ ద్వారా లోకానికి రక్షణ ఉంది కాబట్టి ఇద్దరు ఆశయం ఏంటి? లోకానికి రక్షకుడిని అందించాలి. ఆశయం ఒకటి, జోజెఫ్ గారిదైనా మరియమ్మ గారిదైనా. అందుకే ఐక్యంగా ఇద్దరు కలిసి బిడ్డను కాపాడుకుంటున్నారు. ఇదిగో నాకు పుట్టని బిడ్డని ఎంత శ్రమ తీసుకోవాల్సి వస్తుందా? ఆయన చదువుకోలేదు, గొనుక్కోలేదు కదా. ఎందుకు ఈ బాధ, నాకు అవసరమైంది అన్నాడు ఆయన. ఎన్నో ఫిజికల్ రిలేషన్షిప్, శారీరక సంబంధం లేదే. ఆయన బిడ్డను కాపాడాలి. లోక రక్షకుడు ఆ బిడ్డ. దేవుడు బిడ్డ ఇద్దరు ఆశయం ఒకటే, బిడ్డను లోకానికి అందించాలి. అందుకే బిడ్డను కాపాడుకుంటూ రాత్రికి రాత్రి ప్రయాణం మొదలుపెట్టారు. ఐగుప్తుకి భద్రంగా చేరుకున్నారు. ఐగుప్తుకి. ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆశయం ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుండి సురక్షిత వైపు కుటుంబం ప్రయాణించాలి. ఎక్కడ ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుండి సురక్షితమైనటువంటి ప్రాంతం వైపు వెళ్ళాలి, భద్రత వైపు వెళ్ళాలి. అది ఈరోజు యోసేపు గారు, మరియమ్మ గారు మనందరికీ నేర్పించేది. మీ ఆశయం ఒకటైతే తప్పకుండా మీ బాధ్యత ఏంటంటే మీ బిడ్డను కాపాడుకోవాలి. ఏంటి మీ ఆశయం? ఏదై ఉండాలి? లోకానికి మంచి బిడ్డను అందించాలి. తల్లిదండ్రులారా, మంచి బిడ్డలుగా ఈ లోకానికి వాడి జీతగాలు ఇవ్వకండి. జీతగాలుగా ఇవ్వకండి ఈ లోకానికి. మంచి బిడ్డల్ని, విలువలున్న బిడ్డల్ని, మంచి ఆశయాలతో బ్రతికే బిడ్డల్ని, ఈ
మంచి గుణంతో బ్రతకాలి. కాపాడండి మీ బిడ్డల్ని, మీ ఫ్యామిలీని అభద్రత నుండి భద్రత వైపు, అసాంఘికమైనటువంటి సాంఘికం వైపు, ప్రమాదం నుండి సురక్షితం వైపు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే దేవుడి బిడ్డల ఉన్న చోటనే బిడ్డలకి ప్రమాదం పోల్చి ఉంది. పాడైపోవడానికి ఎక్కడికో వెళ్ళవలసిన లేదట. మనం ఎప్పుడో గరికపాట అంటాడు, ఆయన రీల్ చూశాను. ఆయన ఏమన్నాడు తెలుసా? పాడైపోవడానికి ఎక్కడికో వెళ్ళవలసిన లేదట. మన ఇంట్లోనే, మన దగ్గరే, మన జేబీలోనే ఉందట. ఏంటి మనం పాడు చేసేది? ఏంటిది? సెల్. అర్థమైందా? ఒకప్పుడు దొంగతనం చేసినట్టు పట్టుకున్న తర్వాత ఊరిలో ఏం మాట్లాడారు? సెల్లో తోసారు, సెల్లో తోసారు, సెల్లో పెట్టేశారు. సెల్ అంటే జైలు. సెల్ ఇప్పుడు ఎవడో పెట్టవలసిన లేదు. సెల్లో మనం పెట్టేసుకుంటాం. వాడైపోవడానికి ఎక్కడ వెళ్ళవలసిన లేదు. మొన్న రిలేషన్స్ చిన్న పిల్లాడి నుంచి ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూసి వాడు తిరిగి తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేయడం, ఫోన్ చూడొద్దంటే లాగేసుకుంటే నేను ఇంటి చచ్చిపోతానండు, నేను చచ్చిపోతానండు. చిన్నాడు 7 సంవత్సరాలు. వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమన్నాడంటే డాక్టర్ అస్సలు ఫోన్ ఇవ్వకండి. అలా ఎప్పుడైతే మాట్లాడతాడో ఒక 70 పర్వాలేదు, చిన్నపిల్లల డాక్టర్ చెప్తున్నాడు. వెంటనే ఏం చేసేది తెలుసా? వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చాడు. ఈరోజు ప్రమాదం సెల్లే. సో ఈ విగ్రహం అయితే ఐగుప్తు పుస్తకం. ఆయన అంటాడు సెల్ కాదు, పుస్తకాలు ఇవ్వండి. స్టోరీ బుక్స్, బొమ్మలు వేసుకునే బుక్స్. ఈరోజు మళ్ళీ పాత రోజులు రావాలి కదండి. రీడింగ్ రూమ్స్ అనేవారు. పూర్వం అందరూ అక్కడికి వెళ్ళి పేపర్ చదవడం, పుస్తకాలు చదవడం అన్నీ చేసేవారు. ఈరోజు ఎవరు పేపర్ కూడా వేయించుకోవట్లేదే, అన్ని ఎదురు వచ్చాయి. సో సెల్ టు బుక్, సెల్ ఫోన్ నుండి పుస్తకం వైపు నడిపించండి మీ పిల్లల్ని. సెల్ నుండి చర్చ్ వైపు నడిపించండి మీ పిల్లల్ని. ఇంటి నుండి చర్చ్ వైపు నడిపించండి మీ పిల్లల్ని. కంప్యూటర్ నుండి చర్చ్ వైపు నడిపించండి మీ పిల్లల్ని. భక్తులు అక్కడ ఉంది. దేవుడు బిడ్డ మళ్ళీ చెప్తున్నా, ఆశయం మంచిదైతే ఆశయం కోసం తల్లి తండ్రి ఇద్దరు కలిసి బిడ్డలను కాపాడుకోవాలి. అది మనకి మరింత నేర్పించేది. మా ఆశయం ఒకటే. ఏంటి మా ఆశయం? టు గివ్ సేవియర్ టు ద వరల్డ్. లోకానికి రక్షకుని ఇవ్వాలి ఇద్దరం కలిసి. అందుకే హెరోదు నుండి, మూర్ఖుడైనటువంటి హెరోదు నుండి భద్రంగా గుడిలో పెట్టుకుని, కౌగిల్లో పెట్టుకుని ఆ బిడ్డను ఎన్నో రోజులు ప్రయాణం చేసుకుని భద్రంగా తీసుకుని వెళ్ళారు. రోజు తల్లిదండ్రులకి ఆశయాలు లేదు. ఏదో కన్నానంటే కన్నా, ఏదో బ్రతుకుతున్నాడు, ఏదో జీవితం సంపాదిస్తున్నా, ఏదో కొంటున్నా, ఏదో ఇస్తున్నా, ఏదో చేస్తున్నా, టైం ఫీజు కడుతున్నా, లేకపోతే కాలేజీలో వేసాం, లేకపోతే స్కూల్లో వేసాం, వేల ఫీజులు కడుతున్నా, అందరితో మా పని అయిపోయింది. నో, భార్య ఒక ఆలోచిస్తుంది, భర్త ఒక ఆలోచిస్తున్నాడు, పిల్లలు ఒక ఆలోచిస్తున్నారు. ఒక ఆశయం అనేది లేదు ఫ్యామిలీస్కి.
నా ఫోన్ నాది, నా అకౌంట్ నాది, నా పాకెట్ నాది, నా డబ్బులు నాది, నా బ్యాగ్ నాది, నీ బ్యాగ్ నీది, నీ ఫోన్ నీది, అంతే కదా? ఎవరి ఫోన్ నాది, ఎవరి పాస్వర్డ్ అవుతుంది, ఎవరి పాస్వర్డ్ కదండి. నేను ఎలాగలా అంటాడు ఫోన్లో, ఆవిడ అలాగలా అంటాడు అంటే ఓపెన్ చేయడానికి మొత్తానికి వెళ్ళదండి. దేవుడు కొట్టి ఓపెన్ చేయలేడు, ఆలోచించుకోరు కొంతమంది అలా. దేవుడు బిడ్డలను కాపాడండి. సుమరేలు గారు యోసేపు రాశి ఒకటి లోక రక్షకుని లోకాన్ని అందించారు. కాబట్టి ఆ బిడ్డ దగ్గరలో ఉండాలి, కాపాడుకోవాలి. ఈరోజు మీ బిడ్డల్ని ఈ లోకానికి అవసరం దేవుడు పంపించాడు, కాపాడండి, చెడిపోకుండా కాపాడండి. బిడ్డల్ని, మంచి బిడ్డల్ని లోకానికి ఇవ్వండి. ఆ బిడ్డలు లోకానికి కావాలని దేవుడు మీకు ఇచ్చాడు. అర్థమైందా? లోకానికి అవసరం, కాపాడు. సో బెత్లెహేము నుండి ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చుంటారు చెప్పండి? ఐగుప్తు నుండి ఎక్కడికి తిరిగి వచ్చారు? నజరేతుకు తిరిగి వచ్చారు. నజరేతులో పాండిత్యం ఉంది, పండితులు ఉన్నారు. అందుకే జ్ఞానవంతులు, ప్రాయవంతులు, బాలుడు వర్ధిల్లుచుండెను. నజరేతు అనగానే పాండిత్యం, వేద పండితులు, చదువుతున్న స్కాలర్స్, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వారు, అంటే జ్ఞానవంతులు అక్కడికి వచ్చారు. భద్రంగా ప్రాణం కాపాడుకున్న తర్వాత ఎక్కడికి వచ్చారు? బిడ్డ ఎక్కడైతే జ్ఞానంలో అభివృద్ధి చెందుతాడో, ఎలాంటి జ్ఞానం? తిరిగి పండితులే విస్మయం అందేటట్టు. వాక్యంలో చదువుతాం, ఆయన అడుగుతున్న ప్రశ్నలకి వేద పండితులే విస్మయం ఉందాడు. ఎంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఈయన భద్రుని కుమారుడు కాదా? అరే, ఈస్ ప్రెగ్నెంట్ విత్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్. ఎంత జ్ఞానమా! ఒక వడ్రేని కొడుకు ఎంత జ్ఞానమా! ఎక్కడికి తీసుకొచ్చారు? నజరేతుకి. ఎక్కడ చదువు నిండుగా ఉంటుందో, ఎక్కడ పండితులు ఉన్నారు, ఎక్కడ నిత్యం ధర్మశాస్త్రం గురించి మాట్లాడతారు, అక్కడ తీసుకొని వచ్చారు. రోజు మీ పిల్లల్ని అటువంటి వాతావరణంలో తీసుకురండి. ఎక్కడ మంచితనం ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో, దైవికమైన విషయం ఉందో, దైవికమైన జ్ఞానం ఉందో, అక్కడికి తీసుకొని రండి కదండి. ఈరోజు ఒకప్పుడు మీరందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంశంలో చదువుకున్నవే. ఈరోజు నా విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంశంలో చదువుకున్న వాళ్ళు.
చూశారు దేవుని బిడ్డలారా, మీ ఆశయం మంచిదైతే, మీ ఆశయం మంచి బిడ్డలు ఈ లోకానికి ఇవ్వాలని అది ఆలోచన అయితే మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? మళ్ళీ ఐగుప్తు ఎక్కడికి తీసుకెళ్తారు? నజరేతుకి. So they were shifting the places. ప్రమాదం నుండి సురక్షితమైనటువంటి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బిడ్డ శారీరకంగా ఎటువంటి ప్రాణానికి హాని లేదు అనుకున్న తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. అక్కడ ఆ బిడ్డ ఈ లోకానికి తయారయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు పేరైన తర్వాత 31వ సంవత్సరంలో పెట్టి నజరేతు నుండి యోహానులో బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల పరిచర్యలో నీకు మోసిన గర్భము, నీకు పాలించిన స్థానాలు ధన్యమైనవి. ఇది కొడుకంటే తను నిజమైన బిడ్డ, నిజమైన కుమారుడు. ఆశ్చర్యంతో ఆవిడ లేచి అంటారు, నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్థలములు ధన్యమైనవి. చూసారా? ఎప్పుడో ఈ వాక్యం చెప్తూ, the breast is not for the beautification, breast is for the nourishment. దేవుని బిడ్డ చివరిలో అంటాడు పిలాతు, ఈయనలో నాకే దోషము, ఈయనలో నాకే దోషము. గట్టిగా చెప్పలు పెట్టాడు. నీ పక్కన నీ ఇంటిలో చెప్పగలరా? నీ కొడుకు బంగారం, నీ కూతురు బంగారం అని చెప్పగలరా? చెప్పగలరండి? ఆశయం ఒకటైతే ఏక మనస్కులై ఏకత్వంతో ఐక్యంగా జీవిస్తూ ఐక్యంగా మీకు ఇచ్చిన బిడ్డలు దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని పెంచుతారు. సో బిడ్డలను కాపాడండి. మొదటి విషయం ఏంటి? బిడ్డల్ని. ఆయన ఇంకా 3 ఉన్నాయి, ఈయన ఎప్పుడు ఆపుతాడా? అంతేనా? ఆపిచేత వాక్యం. ఇక రెండో విషయం, బిడ్డలను వెతకండి. వారి బిడ్డలు కాపాడారు, మొదటి విషయం. రెండోది, బిడ్డలు వెతికారు. ఎక్కడ వెతికారు? జెరూసలేము దేవాలయంలోకి పండగకు వెళ్ళారు. అక్కడ బాలుడు తప్పిపోయాడు. బాలుడు తప్పిపోయి ఎందుకు తప్పిపోతాడు? ఎలా తప్పిపోయి ఉంటాడు? ఏం లేదు, తండ్రి దగ్గరేమో పిల్లాడు ఉన్నాడని తల్లి అనుకుంది, తండ్రి అనుకున్నాడు తల్లి దగ్గర ఉన్నాడు అనుకుంది, తల్లి అనుకుంది తండ్రి దగ్గర. మొత్తానికి నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఎక్కడ కనిపించాడు? అని ఎక్కడ కనిపించాడు? ఐస్బెడ్ దగ్గర. పండుగ కదా, తిరునాళ్ళు కదా, జాతర కదా, లేకపోతే రంగుల రత్నం, లేకపోతే ఏదో తిరిగి దగ్గర ఏంటిది జయంతి మీద ఇంకేంటి ఇవి లూడో తిప్పి అంటారు కదా జాతరలో. గుండాట
ఆశయాలను పాడు చేయని పిల్లలుగా ఉంటారు. He was found missing, but he was found in the right place. అనిపించలేదు. ఆయన ఎక్కడ కనిపించాడు? ఎక్కడ కనిపించాడు? అదే నేనైతే కనిపించకూడని ప్లేస్ లో కనిపిస్తాం. కనిపించకూడని ప్లేస్. ఇద్దరు కలిసి వెతికారు. బిడ్డ కనిపించగానే ఒక మాట అంటారు. మరి ఒక బాబు, ఎందుకు ఇట్లు చేసింది నీ తండ్రి? నేను నీ కొరకు వెతుకుతున్నామే అంటారు. ఇద్దరు కలిసి వెతుకుతున్నారు. బిడ్డ తప్పిపోయాడు. ఇద్దరు బాధ్యత తీసుకున్నారు. అదే పరిస్థితి నీకు నీ భర్తకి ఏర్పడితే, అదే పరిస్థితి నీకు నీ భార్యకి ఏర్పడితే బిడ్డలు వెతకడం అవుతుంది. ఎంత భర్తతో కూడా చేసుకుంది కదండి. జుత్తులు పట్టుకొని కూడా వేసుకోండి. నేను చేసుకున్నాను, నాకు ఈ తల్లేకుడు ఎక్కడ తగిలే నాకు అంటాడు. ఆవిడ అంటది, మా అమ్మ నాన్న చూడకుండా ఇచ్చారు నీకు అని అంటారు. నేను మొదలైతే అక్కడ కథ తీద్దాం. దేవుడి బిడ్డలారా, అపజయమైన జయమైన ఇద్దరు కలిసి స్వీకరించారు. బాధ్యతైన బరువైన ఇద్దరు కలిసి, పరాజయమైన జయమైన ఇద్దరు స్వీకరించారు. ఇద్దరు బాధ్యత వహిస్తున్నారు. బిడ్డ తప్పిపోవడానికి నువ్వు నేను కారణం కాదు, ఇద్దరు కారణమే. ఈరోజు బిడ్డలు చెప్పుకోవడానికి ఒకడే కారణం అనకండి మీరు. ఇద్దరిది బాధ్యత ఉంది కదా. నువ్వే పాటు చేస్తున్నావు అనడానికి లేదు, లేదు నువ్వు పాటు చేస్తున్నావు అనడానికి లేదు. ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇద్దరు కలిసి బాధ్యత తీసుకుని బిడ్డలు వెతుకుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులారా, బిడ్డలను వెతికే పనిలో ఉండండి. ఏంటి వెతకడం అంటే? నువ్వు వెతుకు, ఎక్కడ దొరుకుతాడో నువ్వు చూడు. ఇక్కడ దొరకడం అంటే ఏ స్థితిలో ఉన్నాడో నీకు తెలుస్తుంది. ఎతకడం అంటే ఏంటి తెలుసా? ఏ స్థితిలో ఉన్నాడు? ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆర్ ఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్? ఉండకూడని స్థలంలో ఉంటున్నాడా? ఉండకూడని స్నేహితులతో ఉంటున్నాడా? ఉండవలసిన స్నేహితులతోనే ఉంటున్నాడా? ఎవరితో తిరుగుతున్నాడు? ఎవరితో స్నేహం చేస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? సెలవు దేనికి వాడుతున్నాడు? చూసారా? ఐబొమ్మ రవి తెలుసా? ఐబొమ్మ రవి ఎవరు? మీరు అందరూ చూసేసారు కదా ఐబొమ్మ పెట్టుకుని సినిమా. ఆ తండ్రిని మనం అడిగితే ఎవరికి కూడా అరెస్ట్ అయ్యాడు కదా, ఏంటి అని అంటే ఆడి గురించి నాకు సంవత్సరాలు ఏం తెలియదని అన్నాడు. ప్రజలకేమో ఐబొమ్మలో బొమ్మ చూపిస్తున్నాడు, అంటే సినిమా చూపిస్తున్నాడు. కానీ సినిమా వాళ్ళకు మాత్రం బొమ్మే చూపించాడు నిజంగా. కదండి. సెల్ పట్టుకొని, కంప్యూటర్ పట్టుకొని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, సినిమా డిపార్ట్మెంట్, లేకపోతే అందరూ విస్మయం ఉండారు. ఎంత జ్ఞానమా! చదివింది ఏంటంటే, చదివింది ఎంత? ఇంటర్మీడియట్. చూసారా?
ఐబొమ్మ రవి. దేవుని బిడ్డ, నీ బిడ్డలను వెతికితే ఎక్కడ కనిపిస్తారు? వెతుకు, బాధ్యత వెతుకు. ఎవరెవరు కలిసి వెతకాలి? భార్య భర్త ఇద్దరూ కలిసి దేవుడిచ్చిన బిడ్డల్ని నువ్వు వెతకాలి. వెతికితే ఎక్కడ కనిపిస్తాడో చూడు. ఈస్ హి ఫౌండ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆర్ రాంగ్ ప్లేస్? జీసస్ వాస్ ఫౌండ్ ఇన్ ద రైట్ ప్లేస్. వేద పండితుల మధ్య అపారమైన జ్ఞానవంతుల మధ్య కనిపించాడు. ఎక్కడో ఏమంటది? గుండట అనుకోను కవరేస్తే నాకు లేకపోతే రంగులు వేయడం జైంటింగ్ ఏంటి? ఏ వీలు? జైంట్ వీలా? జాతకది ఎక్కడో రికార్డ్ డ్యాన్స్. అదే ఏ రికార్డ్ డ్యాన్స్ దగ్గర కనిపించడా? పండగ కానీ అసాంఘికమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బట్ ఈ వాస్ ఫౌండ్ ఇన్ ద రైట్ ప్లేస్. వెతుకుతున్నారు. చివరికి బిడ్డ కనిపించవలసిన ప్లేస్ లో కనిపించాడు. ఈరోజు ఈ బిడ్డలు ఎక్కడ కనిపిస్తారు? వెతుకు, చూడండి. ఫోన్ తెలుసా? మా పిల్లల సెల్ ఫోన్ యొక్క పాస్వర్డ్ మాకు తెలుసండి అని నిజాయితీ గుండెగా చేసుకుని, మా పిల్లల సెల్ ఫోన్ పాస్వర్డ్ మాకు తెలుసండి అన్న తల్లిదండ్రులు చేతులు అది అబ్బ దొరికారు. అందుకంటే చెప్పలు పెట్టండి. చూసారా? మీ పిల్లల సెల్ ఫోన్ పాస్వర్డే మీకు తెలియదు. ఇంకా వాళ్ళు ఎక్కడ కనిపెడతారు? మీకేంటి? వాళ్ళు ఎక్కగలరా? వాళ్ళని ఎదగలరా? ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? చూసారా? ఇంత మందిలో మా పిల్లల పాస్వర్డ్, సెల్ ఫోన్ పాస్వర్డ్ మాకు తెలియదు అని ఒక్క చెయ్యెత్త లేకపోయారు. అట్లీస్ట్ నా భార్య పాస్వర్డ్ నాకు తెలిసిన వాళ్ళు భర్త చేస్తారు. చూసారా? మగవాళ్ళు ఎక్కడ లేకపోతున్నారు? నా భర్త పాస్వర్డ్ నాకు తెలిసిన భార్య చేతులండి. బాబు మగవాళ్ళు చూసుకుని రాత్రి మార్చి అండి వాళ్ళకి తెలిసారు. అండి మొన్న ఎప్పుడో రీల్ చూశాను. అందరూ చేతితో పాస్వర్డ్ ఎక్కుమంటారు కదా, ఒకడు ముక్కుతో చెప్తుంది. అంటే వారికి అంటే తమ్ముడు అలా పడుకున్న తర్వాత తమ్ము తీసుకెళ్ళి పెట్టేస్తే ఒకదేమో అన్న ఆ సేఫ్టీ నుంచి ముక్కుతో పెట్టేసి దేవుడు వెతకండి. ఎక్కడ ఉన్నారు నీ పిల్లలు? ఆర్ దే ఇన్ ద రైట్ ప్లేస్? ఆర్ దే ఇన్ ద రాంగ్ ప్లేస్? ఎక్కడ ఉన్నారు? వేద పండితుల దగ్గర ఉన్నారా? ఆర్ ఈడియట్ రాస్కల్స్ అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? వేరే
దేవుని బిడ్డ బ్రతకండి. మీ బిడ్డలు తప్పిపోతున్నారు. ఒకరి మీద నింద వేసేసుకోలేవద్దు. పిల్లలు చనిపోవడానికి, పిల్లలు దారి తప్పడానికి ఒకరి మీద నింద వేసి నాకు బాధ్యత లేదు అన్నది లేవద్దు. ఇద్దరు బాధ్యత తీసుకోండి, ఇద్దరు వెతకండి, మీ బిడ్డలు దొరుకుతారు. ఆ దొరికింది రైట్ ప్లేసా రాంగ్ ప్లేస్. ఇది రెండవ విషయం, బిడ్డలు వెతకండి. ఇక మూడవది, ఇద్దరు కలిసి అద్భుతం చేశారు. ఎవరిద్దరు? మరియమ్మ గారు. సో ఈ రెండో పాయింట్ తర్వాత యోసేపు వెళ్ళిపోయారు. తర్వాత మరియమ్మ గారు యేసు ప్రభువుకి వెళ్ళారు. వారి ఊళ్ళో పెళ్లికి వెళ్ళారు. నాన్న అద్భుతం చేయాలనుకుంది తల్లి, నా టైం ఇంకా రాలేదమ్మా అని బిడ్డ. కానీ నా తల్లి అడిగింది కాబట్టి నా గడియ ఇంకా రాకపోయినా ఆమె గౌరవించారు కాబట్టి అద్భుతం చేస్తారు. వారందరి ఆశయం ఒకటి, సేవకులు మరియమ్మ గారు, యేసు ప్రభు. వారి ఆశయం ఏంటి? శ్రేష్టమైన ద్రాక్షారసం ఇవ్వాలి. ఇద్దరు కలిసి అద్భుతం చేసి నీటిని ద్రాక్షారసంగా మార్చి రుచి చూసినటువంటి ఆ పెళ్లి యజమాని ఏమంటాడు? ఇప్పటి వరకు ఇటువంటి ద్రాక్షారసం ఎక్కడ ఉంచారు? ఎంత రుచికరమైనటువంటి ఎక్కడ ఉంచారు? శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని అందించడంలో ఇద్దరు ఏక మనస్కులై ఏకత్వం కలిగి ఇద్దరు ఆశయం ఒకటే. ఏంటి? ఈ పెళ్లి వారిని కాపాడాలి. ఈ పెళ్లి వారికి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా శ్రేష్టమైన ద్రాక్షారసం అందించాలి. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన లోకానికి ఇవ్వండి. ఏంటి? ఏమివ్వాలి? శ్రేష్టమైన ఇవ్వండి. ఈరోజు ఈ లోకం కలుషితమైపోయింది. మనుషులు కలుషితం, లోకం కలుషితం, కల్మషం, అడుగడుగున కల్మషం, కలుషితం. శ్రేష్టమైనటువంటి అబ్దుల్ కలాం అంటాడు, గివ్ ద బెస్ట్. యాపిల్ ఫోన్ యాపిల్ కంపెనీ అందించిన వాడు, ఆయన పేరేంటి? చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. యాపిల్ ఫోన్ అధినేత ఎవరు? స్టీవ్ జాబ్స్. ఏంటి? స్టీవ్ జాబ్స్. ఆయన లాస్ట్ ఇయర్ మరణించాడు. లాస్ట్ ఆగస్టు సంవత్సరం ఆయన రోగం పట్టి హాస్పిటల్లో ఉంటే కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు ఆయన దగ్గరికి వెళ్ళారు చూడడానికి. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ అధినేత, యాపిల్ కంపెనీ అధినేత మరణావస్థలో ఉన్నాడు అని ఆయన చూడడానికి వెళ్తే ఆయన చూసిన తర్వాత ఆయన ఒక కోరిక కోరారు. ఏంటి ఆ కోరిక? అంటే మాకు ఒక సందేశం ఇవ్వండి అని. మాకు ఒక సందేశం. ఆయన ఏమన్నాడు తెలుసా? Since there is death in the world, since there is death for me, death awaiting, మరణముతో గుమ్మం దగ్గర ఉంది. డెత్ అనేది ఈ లోకంలో ఉంది కాబట్టి, మరణం అనేది నాకు ఉంది కాబట్టి, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుని I have chosen
గివ్ ద బెస్ట్. శ్రేష్టమైనది ఇచ్చేది అల్లా తప్ప ఎటువంటిది వారట? బెస్ట్. అంతే కదా? యజమానుడు ఏమన్నాడు? ఆ పెళ్లి యజమాని, ఏరా ఇప్పటి వరకు ఎక్కడ ఉంచారు? ఇన్ని పెళ్లిని చూశాను, ఇన్ని పెళ్లిని చేశాను, ఇన్ని పెళ్లికి వెళ్ళాను, ద్రాక్షరసం రుచి చూశాను, ఎప్పటి వరకు ఇటువంటి ద్రాక్షరసం నా లైఫ్ లో కని విని రుచి చూసి ఎరుగను అన్నాడు. గట్టిగా చదువు పెట్టండి. ఎప్పటికీ ద్రాక్ష గుత్తులతో తొలతూగే ఇశ్రాయేలు ఆ రోజు కానాలో యేసయ్య అందించిన ద్రాక్షారసం ఎప్పటి వరకు, అంతకు ముందు కానీ తర్వాత కానీ అటువంటి ద్రాక్షారసం ఇప్పటికీ ఎవరు తయారు చేయలేకపోతున్నారు. గట్టిగా చెప్పగలరు. ఏమివ్వాలి? మంచిది, శ్రేష్టమైనటువంటి లోకానికి. శ్రేష్టమైనటువంటి ఏంటి తెలుసా? రుచికరమైన బిడ్డలైనటువంటి లోకానికి. బర్త్డే చేసుకున్నప్పుడు కేకులు కొత్త ఎలా ఎప్పుడు కేక్ కొట్టండి ఎప్పుడా? ఎప్పుడు? నెల డిసెంబరా? అయితే కేక్ కొనాలి. అయిపోతే పోదాం అనుకున్నాను, తప్పించుకుందాం అనుకున్నాను. కానీ విజయ్ వచ్చినప్పుడు కేక్ కొనుక్కొచ్చి ఓకే దేవుని స్తోత్రం. కేక్ కోస్తున్నాం, పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు కేక్ కోస్తారు. కేక్ కోసి రుచికరమైన కేక్ కోసిన తర్వాత ఫస్ట్ పీస్ ఎవరికి ఇస్తారు? నాడు ఎవరికి ఇస్తారు? బర్త్డే బేబీకి నోట్లో పెడతారు. వాడు మిగిలిన తర్వాత నెక్స్ట్ ఎవరికి పెడతారు? బర్త్డే బేబీ తీసి ఎవరు పెడతాడు? సిస్టర్ తల్లిదండ్రులు పెడతారు. తల్లిదండ్రులు అంతేనా? తల్లిదండ్రులకేనా? తర్వాత ఈ మొక్కలకి చేసి వచ్చిన వాళ్ళందరూ పెడతారు. ఎప్పుడైతే తన అర్థం గ్రహించారు, కేజీలు కేకులు కొయ్యవే కొయ్యడం తినడమే. ఇప్పుడు మళ్ళీ ఆ కేకుల్లోన పేస్ట్రీ, ఐసింగ్ కేక్, ఆ కేక్ ఈ కేక్ ఎందుకు పోస్తామో తెలియదు, ఎందుకు గుర్తుతామో తెలియదు. ఫస్ట్ పీస్ బర్త్డే బేబీ నోట్లో పెట్టడం వల్ల అర్థం ఏంటి తెలుసా? నాన్న జీవితం చాలా రుచికరమైనది, జీవితం చాలా రుచికరమైనది. ఈ రుచికరమైనటువంటి జీవితం ఫస్ట్ నీకు రుచించాలి. యు బి హ్యాపీ విత్ యువర్ లైఫ్. ఫస్ట్ నీ జీవితం అనేది నీకే ఫస్ట్ రుచించాలి. తర్వాత జన్మనిచ్చిన మాకు నీ వలన జీవితం రుచించాలి. మూడవది, నీ జీవితం మాకు రుచించడమే కాదు, ఈ సంఘానికి సమాజానికి రుచించాలి. గట్టిగా చెప్పండి. నా దగ్గర ఒక దగ్గర వచ్చి ఒక 65 సంవత్సరాల పైబడిన దగ్గర వచ్చి పశువులు వాడు ఏడ్చినట్టుగా ఏడ్చారు. ఏమండి ఏమైందంటే, మా వాడు ఈ బెట్టింగ్ యాప్స్లో
పసిపిల్లాడు ఏడ్చినట్టు ఏడ్చాడు. ఒక లక్ష కాదు, 2 లక్షలు కాదు, అప్పులు తీరుస్తున్నారు. మళ్ళీ ఏదో ఆడేయడం, మళ్ళీ మొహం ఏడ్చుకుంటూ వచ్చి పెట్టడం. బిడ్డ ఏమైపోతుంది, ఏదో అప్పులు తీర్చడం. మళ్ళీ దేవుని బిడ్డ రుచించాలి. నీ జీవితం నీకు రుచించాలి. నీ జీవితం నీ కన్న తల్లిదండ్రులు రుచించాలి. నీ వల్ల నీ తండ్రి నీ తల్లి ఏనాడు కన్నీరు పెట్టుకోకూడదు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కేక్ పంచడం అర్థమేంటేసా? నా జీవితం వలన నా జీవితం అందరికీ రుచించాలి. ఏ ఒక్కరికి నేను బాధ కాకూడదు, ఏ ఒక్కరిని నేను జీవితంలో బాధ పెట్టకూడదు, ఏ ఒక్కరు నన్ను ఎందుకు చెడగొట్టాడా అని అనుకోడు. శ్రేష్టమైనటువంటి ఏంటి? శ్రేష్టమైనటువంటి. నిజంగా ఆ తండ్రి ఏడుస్తుంటే మీరు నమ్మండి నమ్మకండి, పెద్ద ఆయన కదా, అలా ఏడ్చేసరికి నా కళ్ళ నీళ్ళు నేనే తెలియకుండా రాయించాను. ఎందుకంటే ఆయనతో ఆ చదువు ఆత్మీయ బంధం నాకు నా ప్యాక్స్లో ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు యేసు ప్రభు కలిసి శ్రేష్టమైనది ఆలోచించారు. ఎంతటి శ్రేష్టమైనదంటే కానాలో కానీ ఇశ్రాయేలు దేశంలో విరివిగా పండేటువంటి ద్రాక్షలు, ద్రాక్ష తోటలతో తొలతూగేటువంటి ఇశ్రాయేలుడు ఇప్పటి వరకు అటువంటి శ్రేష్టమైన ద్రాక్షారసం ఎవరు తయారు చేయలేదు. ఇప్పటి వరకు ప్రభు అద్భుతం చేసే ముందు కానీ ఇప్పటి వరకు కానీ అంతటి శ్రేష్టమైనది ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇచ్చారు. అలానే తల్లిదండ్రుల ఇద్దరు కలిసి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ప్రభు మరియమ్మ గారు ఇచ్చినట్టు మంచి బిడ్డలు, శ్రేష్టమైన బిడ్డలు, శ్రేష్టమైన. ఏమండి, ఒక అబ్దుల్ కలాం కానాలో యేసయ్య ఇచ్చిన ద్రాక్షారసం లాంటి వాడు, శ్రేష్టమైన ద్రాక్షారసం లాంటి వాడు. ఈ భారతదేశం స్వతంత్రం పొందుకున్న తర్వాత ఎప్పటి వరకు కానీ రానున్న రాష్ట్రపతుల్లో కానీ ఇటువంటి రాష్ట్రపతి పుట్టబోడు, దొరకడు ఈ భారతదేశానికి. ఎవరు? అబ్దుల్ కలాం. చూశారు ఎంతమంది రాష్ట్రపతులు ఈ దేశాన్ని పరిపాలించినది ఎవరు గుర్తున్నాడు చెప్పండి మనకి? ఒక అబ్దుల్ కలాం ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతాడు. శ్రేష్టమైనది ఇవ్వాలి ఈ లోకానికి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇక 4వది ఏంటంటే చివరిగా ఇక యేసు ప్రభు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు మరణం తర్వాత ఉత్థానమైన తర్వాత వెళ్ళిపోయారు. ఇంకెవరు వెళ్ళిపోయారు? యేసు ప్రభు, మరియమ్మ గారు, శిష్యులు. చూసారా, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నా మరియమ్మ గారు తన పాత్ర మాత్రం అలా పోషిస్తూనే ఉన్నారు. Joseph left, Jesus left the world, but శిష్యులు భయంతో చీకటి గదిలో తలుపులు వేసుకొని బిక్కు 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 అంటున్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి అందరినీ ఒక దగ్గరికి చేరదీసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అద్భుతం జరిగింది. ఏంటి? పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. చెదరిపోయిన శిష్యుల్ని, భయకంపితులైన వారిని
చూసారా? సో చెదరిపోయిన వారిని ఐక్యం చేసింది. సమైక్యత అనే మంచి ఇది ఇచ్చారు బాగా. మంచి మంచి చూశాను. అసలు 9 రోజులు పిలిచి 9 విషయాలు మాట్లాడారు. అంత మంచి విషయాలు ఫాదర్ గారు నవీనాలను పెట్టారు. ఈరోజు అనుకోకుండా నాకు ఈ సమైక్యత గురించి, చదివిపోయిన వారిని ఐక్యపరిచి, భయపడి పారిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని ఐక్యం చేసింది, ఏకం చేసింది. ఎంతగా ఏకం చేసిందంటే యేసు నామం ఎత్తితే చంపేస్తామంటారు. అప్పుడు యోహాను పేతురు ఏమంటారు? మా కరుణారా చూసిన దానిని, మా చెవులారా విన్నదానిని, మా చేతులు స్పృశించినవి మేము మాట్లాడకుండా ఉండలేము అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, ఏకంగా రోజు 12 మంది అపోస్తలులు నలుమూలల వెళ్ళి ఆ రోజు మరియ తల్లి ఏకపరిచి, ఐక్యపరిచి, ఏకత్వం కలిగి జీవించండి, మీ ఆశయం ఒక్కటే, లోక రక్షణ క్రీస్తును నేను మోసానని ఈ లోకానికి అందించాను, ఆయన తన మరణం ద్వారా లోకానికి రక్షణ తెచ్చాడు, ఆ రక్షణ మీరు రక్షణ దీపం ప్రపంచ నలుమూలలా అందాలి అని 12 మందిని టాపులా తయారు చేసి పంపిస్తే, ఈరోజు క్రైస్తవత్వం లేని, హిందుత్వం లేని దేశాలు ఉన్నాయి, కానీ క్రైస్తవత్వం లేని దేశం ఎక్కడ భూప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి గట్టి చప్పట్లు కొట్టుకొని ఎలా కూర్చోగలుగుతున్నారు? చూసారా? ఐక్యపరిచి, ఐక్యంగా పనిచేయండి. వెళ్ళండి, ఏక మనసులో పనిచేయండి. మీ ఆశయం ఒకటే, క్రీస్తు సువార్త వ్యాప్తి చెందాలి, దైవ ప్రేమ వ్యాప్తి చెందాలి అని వారిని సమైక్యపరిచి, ఐక్యపరిచి ప్రకటించి, చెదరపోయిన వారిని ఐక్యపరిచి. ఈరోజు తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఎలా విడిపోతున్నారు తెలుసా? ఐక్యత లేదు. నిన్న మన కుర్రాడు ఫోన్ చేసి, బాదండి నేను టాటా ఏసీ కొనుక్కున్నాను, మీరు వచ్చి ఆశీర్వదించండి. అయితే టాటా ఏసీ ఎక్కడ ఆశీర్వదించారట? నిర్మలగిరి రెడ్డి అన్నాడు. కాకినాడ ఎక్కడరా, నిర్మలగిరి ఎక్కడరా? రే నా కమలాపురంలో ప్రాంతం ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళుంటే ఫస్ట్ పాయింట్ పట్టుపోయి కూర్చుని చెప్పిపోతుంది. వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా ఊపుగా వాక్యం ఇవ్వగలరు. రే అక్కడికి ఓకే. తర్వాత అయితే నువ్వు అక్కడ ఆశీర్వాదం తీసుకుని తర్వాత నేను నీకు రావడం కానీ, లేకపోతే నువ్వే మా దగ్గరికి వస్తావు, ఆశీర్వదిస్తాను, నా స్టూడెంట్ అండి. అయితే అది మరుసటి రోజు వాళ్ళ అన్నయ్య మా కాకినాడలో కొత్త దేవాలయం కట్టుకుని ఎలక్ట్రీషియన్ పని చేయడానికి వస్తే, అబ్బాయి మీ తమ్ముడు నాకు నెల పిలిచాడంటే బడికుండండి అంటాడు. సొంత అందం తెలియదంటే నాతో మాట్లాడండి, నాకేది చెప్పడండి. అప్పుడు నేను ఫోటో చూసి ఎంత పట్టుకోవాలని తెలుసా? పెద్దడు కదా, నీకు తెలియాలి కదంటే నాతో మాట్లాడండి అనమాట. పట్టించుకో, మా ఇద్దరికి అసలు ఇది అవ్వదు అని చెప్పు. నువ్వు పెద్దడు కదా, నువ్వే కలుపుకోవాలి కదా అంటే అసలు ఇది అవ్వదని. చెదిరిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. ఒక నీళ్ళలోకి తీసుకురండి, ఫ్యామిలీ అనే నీళ్ళలోకి తీసుకురండి. ఐక్యంగా ఉన్నదని బ్రతకండి, విడివిడిగా బ్రతకొద్దని చెప్పండి. నాకు చిన్నప్పుడు ఒక మంచి కథ ఉంది. 4 కొడుకులు ఎప్పుడు కొట్టుకుని తీసుకున్నట్లుంటే తండ్రి వారిని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క కట్టి ఇచ్చాడు. 20 రాంటి ఇచ్చేస్తారు కదా. తర్వాత 4 కట్లు కలిపి ఇప్పుడు 20 అంటే 20 లేకపోతే అప్పుడు అంటాడు, ఒక్కొక్క కట్టిని ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేశారు,
కానీ ఇప్పుడు 4 కట్టలు కలిపి కట్టిస్తే 20 లేకపోయాయి. నేను నలుగురు కలిసి ఉంటే మిమ్మల్ని అప్పుడు ఏం చేయలేరా? బలం మా ఊరికే బలం నేను ఈ సంఘంలోని సమాజంలోని బలంగా ఉంటారా అని చెప్పి అది ఎప్పుడో చిన్నప్పుడు అందరికీ తెలిసిన కథే, చదువుకున్న కథే. చెదిరిపోయిన ఐక్యపరచండి, చెదిరిపోకుండా చూసుకోండి, ముందు నుంచే చూసుకోండి. చెదిరిపోయిన తర్వాత కలుపుతామంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. ఎందుకంటే చిన్నప్పుడు కలిసి ఉన్నా పెద్ద అయిన తర్వాత విడిపోవాల్సి వస్తుంది. ఎందుకు పెళ్లి అయిన తర్వాత ఎడగొట్టేస్తుందా? మీరు కట్టిలాట వీటినే ఎడపక్కడ మగవాళ్ళు పాపం సుందిలాట కలుపుతారట. అంతేనా? దేవుడు చూసారు. చెదిరిపోయిన వారిని కలిపి ఐక్యపరిచి ఏక మనస్కులు చేసి స్వార్థ పంపించి అలానే ఐక్యపరచండి. పెట్టండి, చెదిరిపోకుండా చూసుకోండి. ఒకవేళ చెదిరిపోతున్న ఒక నీడలోకి తీసుకురండి, కుటుంబాన్ని నీడలోకి తీసుకురండి, కుటుంబ ప్రేమ బంధువుని నీడలోకి తీసుకుని రండి. వారు విడిపోకుండా చూసుకోండి, బలపరచండి. బలహీనులైనటువంటి అపోస్తలులను బలపరిచిన తల్లి లోకానికి అందించింది, బలపరిచి అందించింది. అలానే బలహీనులైపోతున్న మీ బిడ్డలను బలపరిచి బలమైన బిడ్డలుగా ఈ లోకానికి అందించండి. ఇంతటి ఈ బలమైన పరిశుద్ధమైనటువంటి వాక్యంతో మన జీవితాలు బలపడను గాక. Idigo
మా యందు ఎట్టి యోగ్యత లేకున్నాడు మా మీద దయచూపు మా మాదుగును మా ప్రభువైన క్రీస్తు ద్వారా పని చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులకు తిరుపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా పావనపిత సర్వశక్తి గల సర్వేశ్వరులప్పుడు నేర్చుకుని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం ఏలైనంతటి ప్రథమాగమమున దీనులను ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాట్లను నెరవేర్చి నిత్య రక్షణ ద్వారము మాకు మరలా తెరచి పునరాగమనతులైన ప్రతాపములతో ప్రత్యక్షము కనుక మీరు వాగ్దానం చేసిన రక్షణ బహుమానం పొందగలమని ఆశతో మేము ఇప్పుడు మెలకువతో ఉత్సాహంతో నిరీక్షించుచున్నాం. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతో అధిపతులతో పరలోకదములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్మల్ని నిరంతరము స్తుతించుట ఎట్లనగా వారిని
దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్న మాంత్రిక దయచూపు దేవుని తెలుగుతో మీ తప్పుస్తున్నట్టు మాత్రం మీకు సేవ చేసుకునే ఆత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగంగా దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. Cristo glória, Cristo nandu, sarvashakti galapitena sarveshwara, pavitratmato ekaviyundu nidu, yuga yugamu gaurava mahimavukadu.
వచ్చింది. పునీత విన్యాసం వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో ఏర్పడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టు దుష్టశక్తుల చేత దొరకకుండా నా మరణ సమయముందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ విడుదలతో కూడా ముగింపులేని కాలము నేను విశ్వసించగాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అమలోద్భవ మాత 6వ నవోదయ దివ్య పూజకు దేవుని పూజ మనం సమర్పించి దేవుని యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి డొమినిక్ స్వామి వారికి హృదయపూర్వకంగా కర్తార్థనంతో ఫాదర్ గారు 2013 నుంచి ఫాదర్ గారి పరిచయం. చాలా సింపుల్గా ఉంటారు, చాలా వినయపూర్వకంగా ఉంటారు. ఒక మంచి మ్యూజిషియన్. ఫాదర్ గారు ప్రసంగంలో పాట పాడతాను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ ఫాదర్ గారు బిడ్డల గురించి చెప్పడం నిమగ్నమయ్యారు. నేను ఈసారి పాట పాడతాను అనుకుంటున్నాను. కాబట్టి మంచి సింగర్, మంచి మ్యూజిషియన్, అదేవిధంగా వాక్చాతుర్యం కలవారు. ప్రస్తుతం చర్చి కన్స్ట్రక్షన్ పనులు ఉన్నప్పటికీ కూడా అయినప్పుడు కూడా మనం పిలవగానే తప్పకుండా వస్తానని చెప్పేసి మన మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి మనందరూ కూడా చక్కని వాక్యాన్ని బోధించి మరి దేవుని దీవెన అందించినటువంటి ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా అలాగే ఈనాడు భోజనం అందిస్తున్నటువంటి జయరాజు గారి కుటుంబాన్ని కూడా ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. ఈరోజు క్వైర్ ప్రాక్టీస్ లేదు. లాటరీ బుక్స్ తీసుకున్న వారు తిరిగి ఆ మిగిలిన హాఫ్ స్లిప్ బుక్ని తిరిగి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కల్చరల్ ప్రోగ్రామ్స్ మరి ఇచ్చేవారు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలి. ఇంతవరకు విచారణ ఎవరు రాలేదు, గ్రామాలని కొంతమంది చెప్పారు. కాబట్టి మన యొక్క ప్యారిష్ నుండి ఎవరు కూడా ముందుకు రాలేదు. నో సోలో పర్ఫార్మెన్స్, నో సింగిల్ డ్యాన్స్, నో సింగిల్ సాంగ్, ఓన్లీ గ్రూప్. కాబట్టి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్, సాంస్కృతిక ప్రోగ్రాంలు ఆ రోజు ఇవ్వబోతున్నారు వారు ముందుగా మీ పేరు నమోదు చేసుకోవాలి కాదు. దాన్ని బట్టి మన ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించవలసిన కోరుతున్నాను. ఈ దీపావళి పూజలతో ఫాదర్ గారికి ఇచ్చిన సన్మానం ఉంది. వెంటనే తర్వాత మనం ఇక్కడి నుంచి మన వెళ్ళవచ్చు. చివరి ఆశీర్వాదం వస్తుంది. సారీ ఫాదరు, నన్ను ప్రేమతో ఆహ్వానించారు. వాస్తవానికి గత నెల కంటే ముందు నెల కూడా పిలిచారు, కూడా నేను రాలేకపోయాను. కానీ గత నెల వచ్చాను, పూజ చేయకుండా ప్రసంగం అని చెప్పి ఆరాధన చేసి వెళ్ళిపోయాను. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పుకొని వాక్యం చెప్పి కూటం వాక్య పరిచర్య వారికి ఉండి నేను వెళ్ళిపోయాను. అర్జెంట్గా వెళ్ళాను. ఏంటి ఆ అద్భుతం అని అంటే, ఒక స్పాన్సర్, ఒక డోనర్ కడుతున్న కొత్త చర్చ్ ఫ్లోరింగ్ చేయడానికి ఆ రోజు ముందుకు రావడం జరిగింది. మీ కూడికి వచ్చిన రోజు ఇక్కడ ఆయనకి సాయంత్రం 5 గంటలకు 5:30 ఫ్లైట్ బొంబే నుంచి వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కలవాలి అన్నారు. నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, చర్చ్కి ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చిన మనిషి ఆ రోజు ఇక వర్క్ ఫ్లోరింగ్ చేద్దాం. వెంటనే అక్కడికక్కడే వెళ్ళి మెటీరియల్కి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు జరిగిన అద్భుతం వర్క్ ఫ్లోరింగ్ ఒక స్పాన్సర్ ముందుగా అది ఇక్కడికి వచ్చి వాక్యం పరిచయం. సో దయచేసి అద్భుతం కూటం చెప్పడానికి వచ్చిన నేనే అద్భుతాన్ని చవిచూచాను. కాబట్టి నెల
పెట్టారు. నాకు చాలా నచ్చాయి అందులో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా. సో దేవుడి బిడ్డలారా, నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు ఈరోజు మీతో నేను కూటమికి వచ్చానా అనుకుని మర్చిపోయి వెళ్ళిపోతున్నానా నాకండి వాక్యం కూటంలా వెళ్ళిపోయాను కదా. కానీ ఆ తర్వాత నదిలోకి వచ్చింది, అదే నేను పూజకొచ్చావు, మామూలు పూజకొచ్చావు, కూటంలా వెళ్ళిపోతావు. ఎనివే చాలా శ్రద్ధగా మీరు అందరూ ఆలకించారు. మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొన్నేడు కుటుంబాలు కామనగరు, ఎర్రవంతెన, నల్లవంతెన, హెచ్పి కాలనీ, వేమవరం మరియు గూడాలయ్యే వాస్తవ్యులు. రేపు జాన్ విల్సన్ ఫాదర్ గారు శనివారం వస్తారు. శనివారం వచ్చే ఫాదర్ గుంపుల బాలశౌరి ఫాదర్ గారు రేపు వస్తారు. ఎందుకంటే ఫాదర్ గారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది పెద్ద ఆయన కాబట్టి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. కాబట్టి 6వ తారీఖు వచ్చే ఫాదర్ బాలశౌరి ఫాదర్ గారు రేపు వస్తారు. జాన్ విల్సన్ ఫాదర్ గారు శనివారం అది ప్రత్యేక ప్రార్థనను, నవదిన ప్రార్థనను, దేవుడి పూజను సమర్పిస్తారు. మరొకసారి ఫాదర్ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రార్థించుదాం. ఓ దేవా, నీ కుమారుని ఆరాధించి తృప్తి చెందిన మేము దీనులతో మేము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో లౌకిక విషయంలో విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితం అధికముగా ఆశించినట్లు మమ్మ దీవించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజాబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈరోజు కొనియాడే కుటుంబాల వారు, అదేవిధంగా డి రావులపాలెం కొంతమంది విశ్వాసులు ముందరకు వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు కొనియాడే కుటుంబాల వారు అశోక్ నగర్ నుండి, మార్కెట్ రోడ్ నుండి, గారపాటి వీధి నుండి, విద్యార్థి కాలేజ్ రోడ్, రావులపాలెం నుండి అందరూ వచ్చి ఫాదర్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. Yeah.
Thank you.